అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలుగా మారిపోతూ మానవత్వం అనేది మంటగలిసిపోతున్న ప్రస్తుత తరుణంలో అసలు డబ్బు అంటే ఏంటి, ఆ డబ్బు తాలూకు విలువ ఏంటి, ఆ డబ్బు తాలూకు తెచ్చే అనర్థాలు ఏంటి, వీటన్నిటిని మనకు విశ్లేషించి వివరించేందుకు ప్రముఖ వెల్త్ కోచ్ మధు గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డబ్బుకు లోకం దాసోహం అంటుంటారు పెద్దలు, అలాగే డబ్బు భలే జబ్బు అంటుంటారు. కరెక్ట్. అసలు ఎందుకంటే ఈ డబ్బు అనే పదానికి ఈ ఆధునిక యుగంలో ఎందుకు ఇంత ప్రాధాన్యత అనేది ఏర్పడింది? ప్రతి ఒక్క మనిషికి డబ్బు అనేది చాలా అవసరం, అది అందరికీ తెలుసు. బట్ ఆ డబ్బు అవసరాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఓకే అండి, ఇప్పుడు ఆర్థిక శాంతి అంటుంటారు పెద్దలు. ఆర్థిక శాంతి అంటే ఏంటి అసలు? 30,000 సంపాదించే వ్యక్తి సంతోషంగా ఉంటాడా, 10 కోట్లు సంపాదించే వ్యక్తి సంతోషంగా ఉంటారా అంటే ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ నంబర్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. 30,000కు 10 కోట్లు అనేది నంబర్ కాదు, మన మనసుకి సంబంధించి. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం మేము, అయినా కూడా అప్పులు తీరడం లేదు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటారు? సపోజ్ ఈరోజు ఒక అప్పు తీసుకున్నా, తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఒక మెసేజ్ వచ్చేసి నోటిఫికేషన్ వస్తుంది, సార్ యూ హ్యావ్ బీన్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ 50,000 రూపీస్ ఫర్ 6% ఇంట్రెస్ట్ రేట్. సార్ మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది, అరే నాకు ఇంకొక అప్పు వచ్చేస్తుంది అనే ఆ మైండ్ సెట్లో ఉండిపోతున్నారు తప్ప డబ్బులు వస్తున్నాయని దాన్ని తీసుకుంటున్నారు. 50 లక్షల రూపాయల నుంచి కూడా 10 కోట్ల దాకా కూడా సంపాదించు అంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? 30,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఏదైతే మీరు ఏ వ్యక్తి అయినా శాలరీ పర్సన్, ఇది సాధ్యం. నువ్వు 30,000ని కరెక్ట్గా యూటిలైజ్ చేయగలిగితే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 సంవత్సరాలలో క్యాల్కులేషన్ నా దగ్గర ఉంది, ఇది సాధ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. అంటే అన్నిటికీ డబ్బే మూలం అన్నది వాళ్ళ భావన కావచ్చు. అంటే ప్రజెంట్ మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలుగా మారిపోతూ మానవత్వం అనేది మంటగలిసిపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ అసలు డబ్బు అంటే ఏంటి, ఆ డబ్బు తాలూకు విలువ ఏంటి, ఆ డబ్బు తాలూకు తెచ్చే అనర్థాలు ఏంటి, వీటన్నిటిని మనకు విశ్లేషించి వివరించేందుకు ప్రముఖ వెల్త్ కోచ్ మధు గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధు గారు నమస్తే అండి. నమస్తే నందకిషోర్ గారు. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ నందకిషోర్ గారు. సార్, ముందుగా ఇంటర్వ్యూలో వెళ్లే ముందు చిన్న అది అండి, అంటే డబ్బుకు లోకం దాసోహం అంటుంటారు పెద్దలు, అలాగే డబ్బు భలే జబ్బు అంటుంటారు. కరెక్ట్. అసలు ఎందుకంటే ఈ డబ్బు అనే పదానికి ఈ ఆధునిక యుగంలో ఎందుకు ఇంత ప్రాధాన్యత అనేది ఏర్పడింది? మేజర్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి డబ్బు అనేది చాలా అవసరం, అది అందరికీ తెలుసు. బట్ ఆ డబ్బు అవసరాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. సో సంపాదిస్తున్నారు, కానీ ఆ సంపాదించిన దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకున్న దాన్ని ఎలాగా నెక్స్ట్ లెవెల్, అంటే నేను సంపాదించే వాల్యూ క్రియేషన్ అమౌంట్ 1 కోటి రూపాయలు కావచ్చు, 2 కోట్లు కావచ్చు, 5 కోట్లు కావచ్చు, లేదంటే నేను సఫిషియెంట్గా లైఫ్ని లీడ్ చేయాలి అనే అమౌంట్ని ఎలా నేను మేనేజ్ చేయాలనే విషయం చాలా మందికి తెలియదు. అది సంపాదిస్తున్నారు, ఖర్చులు పెడుతున్నారు, ఎమోషనల్గా పర్చేస్ అయిపోతున్నారు. ఎక్కడికైనా వెళ్తున్నారు, ఈరోజు నేను ఎంత ఖర్చు పెట్టాలి అని తెలియకుండా జస్ట్ యాజ్ లైక్ దట్ ఖర్చులు పెట్టేస్తున్నారు. కాబట్టి దాని మూలంగా మేజర్ రీజన్స్, ఆ రీజన్ వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాట్ ఏబుల్ టు గెయిన్ దేర్ మనీ ఇన్ ఏ రైట్ వే. దట్స్ వాట్ మెయిన్ ప్రాబ్లం అవుతుంది. అందుకనే అది రీజన్ మేజర్గా. అంటే ఇప్పుడు జీతం వస్తుందండి, కానీ నెలాఖరులో అయిపోతుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటారు? ఎమోషనల్ పర్చేజ్ అంటే సపోజ్ ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయల శాలరీ వస్తుంది, నాకు అకౌంట్లో క్రెడిట్ అయిన తర్వాత ఫస్ట్ నా మెయిన్ ఏంటి, ఈఎంఐలు కట్టాలా. ఈఎంఐలు కట్టిన తర్వాత మళ్ళీ నా హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కరెంటు బిల్లు, పాల బిల్లు, ఇవన్నీ కట్టాల్సి వస్తుంది. కట్టిన తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నా తప్పించి నా ఫ్యూచర్ ఏంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా నా డబ్బులు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలామంది. అంటే అది నా ఫ్యూచర్ కోసం ఉపయోగపడేది కాదు, ప్రజెంట్ నా లైఫ్ స్టైల్ కోసం, ప్రజెంట్ నా లగ్జరీస్ కోసం, ప్రజెంట్ నా సొసైటల్ ప్రెషర్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఫ్యూచర్ మనీ అనేది వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ దే ఆర్ ట్రాప్డ్ ఇన్ టు దిస్ లూప్ ఆఫ్ శాలరీ ట్రాప్లో పడిపోతున్నారు, డెట్ ట్రాప్లో పడిపోతున్నారు. అంటే అప్పులలో కూరుకుపోతున్నారు. దట్ ఇస్ వాట్ ద మెయిన్ ప్రాబ్లం. ఓకే అండి, ఇప్పుడు ఆర్థిక శాంతి అంటుంటారు పెద్దలు. ఆర్థిక శాంతి అంటే ఏంటి అసలు? ఫైనాన్షియల్ పీస్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్థిక శాంతి కావాలి అంటే ఫస్ట్ 30,000 సంపాదించే వ్యక్తి, 10 కోట్లు సంపాదించే వ్యక్తి, రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. 30,000 సంపాదించే వ్యక్తి సంతోషంగా ఉంటాడా, 10 కోట్లు సంపాదించే వ్యక్తి సంతోషంగా ఉంటారా అంటే ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ నంబర్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. 30,000కు 10 కోట్లు అనేది నంబర్ కాదు, మన మనసుకి సంబంధించింది. మన మనసు ఏంటి, నేను 30,000 కానీ 50,000 కానీ సంపాదిస్తూ నేను ప్రస్తుతానికి నా లైఫ్ స్టైల్ని నాకు అనుగుణంగా 30,000 50,000లోనే నేను అడ్జస్ట్ చేసుకుంటూ బతుకుతూ, ప్లస్ నా ఫ్యూచర్ కోసం, నా పిల్లల కోసం, నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం, నా రిటైర్మెంట్ కోసం నేను కొంత డబ్బులు సేవ్ చేస్తూ నా లైఫ్ని హ్యాపీగా గడిపితే అదొక ప్రశాంతత వస్తుంది.
అదే 10 కోట్ల వ్యక్తి ఉన్నాడు, 10 కోట్ల నంబర్ సంపాదిస్తున్నాడు. ఆ 10 కోట్ల నంబర్ సంపాదించిన తర్వాత కూడా అతను కొన్ని లోన్లు తీసుకొని ఉంటాడు, డిఫరెంట్ అసెట్స్ ఉండి ఉంటాయి. బట్ ఆయన ప్రెషర్లో కూడా ఉండి ఉంటాడు. వాళ్ళకు కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. బట్ మన నంబర్ ఇంపార్టెంట్, ఆ నంబర్తో పాటు మన ప్రశాంతత ఇంపార్టెంట్. ఆ ప్రశాంతత కావాలి అంటే మనం అనుగుణంగా ఏదైతే ఆలోచిస్తున్నామో, మనం డే టు డే బేసిస్ పైన మనం ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఆలోచన విధానంతో ముందరికి తీసుకెళ్తే గాన అది 100%గా ప్రశాంతత అనేది వస్తుంది. ఆ ప్రశాంతత రావాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ కావాలి. ఆ మైండ్ సెట్ కావాలంటే ఫస్ట్ డైలీ మనం చేసే పనులు ఏంటో తెలియాలి. ఆ చేసిన పనులపైన క్లియర్గా, క్లారిటీగా, అవగాహనతో ముందరికెళ్తే ప్రశాంతత అనేది డెఫినెట్గా వస్తుంది. ఆ ప్రశాంతత మన మనసుని బట్టే ఉంటుంది. అంటే మనిషి తన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలంటారు. ఓకే అండి, ఇప్పుడు ఈ మంచి అప్పు చెడు అప్పు అంటుంటారు. కరెక్ట్. వీటి మధ్య ఉన్న ఈ డిఫరెన్స్ ఏంటండి అసలు? ఎస్, దట్ ఈస్ ఎ గుడ్ డేట్, బ్యాడ్ డేట్. మంచి అప్పు చెడు అప్పు. ఫస్ట్ మంచి అప్పు అంటే ఏంటి, చెడు అప్పు అంటే ఏంటి ఫస్ట్ అర్థం కావాలి. చాలా మంది ప్రజలకి ఈ విషయం తెలియదు. ఫస్ట్ డబ్బులు నాకు ఏదైతే ఈరోజు అవసరం ఉంది అని అనుకుంటే క్రెడిట్ కార్డ్స్ వచ్చేసినాయి. ప్రతి ఒక్క ఎంప్లాయీకి లైక్ 30,000 శాలరీ వచ్చినా, 20,000 శాలరీ వచ్చినా మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద NBFCs కానీ క్రెడిట్ కార్డ్స్ యాజ్ లైక్ ఇచ్చేస్తున్నారు చాలా మందికి. ఇచ్చిన తర్వాత ఊకుంటున్నారా? ఊకుండట్లేదు. డెఫినెట్గా దే ఆర్ స్వైపింగ్ ద కార్డ్స్. ఎందుకు? సపోజ్ ఇప్పుడు మనం ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ కానీ, షాపింగ్ మాల్ కానీ, లేదా ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ వచ్చేసినాయి. 1 క్లిక్ ఆఫ్ ద బటన్ మనకి డబ్బులు వచ్చేస్తున్నాయి. అది మన సొంత డబ్బులు కాదు కదా, అది కూడా అప్పే తీసుకుంటున్నారు. సో ఫస్ట్ మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ డబ్బులు ఏంటి, అవి మన మంచి అప్ప చెడప్ప అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మంచి అప్ప అంటే ఏంటి అని అంటే ఏదైతే మనీ మన పోర్ట్ఫోలియోలోకి వస్తుంది, మన బ్యాంక్ బ్యాలెన్స్లోకి వస్తుంది, మన నెట్వర్క్ని బిల్డ్ చేసే కేటగిరీ ఉంటుంది, దాన్ని మంచి అప్ప అంటాం. చెడు అప్ప అంటే ఏంటి, మన పోర్ట్ఫోలియోలో నుంచి బయటకు వెళ్తుంది, మన బ్యాంకులో నుంచి బయటకు వెళ్తుంది. అప్పుడు మనం వెళ్ళినప్పుడు ఆ అప్పుని ఎలాగ దాన్ని కట్టాలి, అట్ ద టైమ్ ఆఫ్ స్వైపింగ్ ఆఫ్ ద కార్డ్ తీసుకున్నప్పుడు డబ్బులు యూజ్ చేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అరే మన ప్రోడక్ట్, నాకు ఐఫోన్ వచ్చింది, నాకు డిజిటల్ ఫోన్ వచ్చింది, నేను ఇంట్లో అది తీసుకున్నా, ఇంట్లో ఇది తీసుకున్నాను, తీసుకుంటాం. తీసుకున్న తర్వాత బాగుంటుంది, ఇంట్లో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, ఎవ్రీబడి హ్యాపీ. బట్ ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అవుతుంది, ఎప్పుడైతే అప్పు స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది, అప్పుడు నీ మెయిల్కి, నీ మెసేజ్కి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది నేను ఇంత డబ్బులు కట్టాలి. దాంతోపాటు ఈరోజు ఒక 1000 రూపాయలు అవసరం ఉందని క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేస్తా, లేదా అప్పు ఇప్పించుకుంటా వేరే వాళ్ళ దగ్గర నుంచి. మన 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక అవసరం వస్తుంది, మళ్ళీ అప్పు ఇప్పించుకుంటా, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు వస్తుంది. అట్లా ఎన్ని 1000 రూపాయలు అయినాయి ఇవి, అట్లా ఎన్ని 10,000 అయినాయి, అట్లా ఎన్ని 20,000 అయినాయి, నెలకి మొత్తం ఎంత అవుతుంది? చాలామంది ఇదొక అలవాటుగా మారిపోయింది ప్రతి ఒక్కరికి. దాన్ని అర్థం చేసుకొని ఆ మంచి అప్పు చెడప్పు అంటే ఏంటంటే సింపుల్. మనం తీసుకునే అప్పు మన నెట్వర్క్కి ఇంప్రూవ్ చేయాలి. మనం తీసుకునే అప్పు ఎప్పుడైతే మన అవసరాన్ని బట్టి కంటే ఎక్కువ వీలవుతుందో అది చెడప్ అవుతుంది. మన అవసరానికి తగ్గట్టు లోపల ఉండి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అది మంచి అప్పు అవుతుంది. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ నౌ-ఏ-డేస్ ఈ సొసైటీలో చాలా మంది చూస్తూ ఉంటామండి. ఇప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం మేము, అయినా కూడా అప్పులు తీరడం లేదు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటారు? మేజర్గా ఎందుకు జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ తీసుకున్న అప్పు ఎందుకు తీసుకుంటున్నారు అనే దాన్ని ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్న తర్వాత కూడా దాన్ని ఎన్ని రోజుల్లో నేను కట్టాలి, ఆ కట్టిన అమౌంట్ తర్వాత నా శాలరీ ఇంక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ కావట్లేదా, ఇంక్రీజ్ అయినప్పుడు నేను దాన్ని పే చేస్తున్నానా, పే చేయట్లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ చాలా మందికి తెలియట్లేదు. అదొకటి. దాంతోపాటు మనం ఆలోచించే విధానం, అప్పు సపోజ్ ఈరోజు ఒక అప్పు తీసుకున్నా తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఒక మెసేజ్ వచ్చేస్తే నోటిఫికేషన్ వస్తుంది, సార్ యూ హ్యావ్ బీన్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ ఆఫ్ 50,000 రూపీస్ ఫర్ 6% ఇంట్రెస్ట్ రేట్ సార్ అని ఒక మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది. అరే నాకు ఇంకొక అప్పు వచ్చేస్తుంది అనే ఆ మైండ్ సెట్లో ఉండిపోతున్నారు తప్ప డబ్బులు వస్తున్నాయని దాని మీద తీసుకుంటున్నారు. ఈరోజు ఒక ఎలిజిబిలిటీ నీకు 1,00,000 రూపాయలు ఉందంటే 1,00,000 రూపాయలు ఎలిజిబిలిటీ తీసేసుకుంటున్నారు. ప్లస్ తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత ఇంకొక వేరే దగ్గర ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ అప్పు తీసేసుకుంటారు. ఇప్పుడు ఈఎంఐస్ అని వచ్చేసినాయి. అంటే ఈఎంఐస్ బై నౌ పే లేటర్ అనే కాన్సెప్ట్ చాలా మంది ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు మీరు ఒక ఐఫోన్ కావాలా, నార్మల్ లగ్జరీ ఫోన్ కావాలా, ఒక ఇల్లు కావాలా, ప్రతి ఒక్కరు 99% ఆఫ్ ద పీపుల్ ఇండ్లని అప్పులతోనే కొంటారు. బట్ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారో చాలా మంది తెలియట్లే. ఫస్ట్ మీ డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, మీ టోటల్గా ఎంత పర్సంటేజ్ మీ హోమ్లో ఇంట్రెస్ట్కి వెళ్తుంది, అది చాలా మందికి తెలియక ఈ అప్పు లోపల కూరిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని బయటికి రావాలి అని అంటే బయటికి రాలేకపోతున్నారు. పొద్దున ఆఫీస్కి వెళ్తారు,
ఆఫీస్ పనులు చేస్తారు, ఇంటికి వస్తారు, మళ్ళీ అదే ప్రెషర్ ఇంటికి వచ్చిన తర్వాత నేను అప్పు కట్టాలి అంటారు. అరే ఇది ఎట్లా కానీ వేరే ఇన్కమ్ సంపాదించుకోవాలంటారు కానీ సంపాదించుకోలేరు. ఎందుకు అని అంటే ఈ ట్రాప్లో ఒక ఆలోచిస్తున్నారు తప్పించి దానికి ఏం చేయాలని యాక్షన్స్ చేయలేకపోతున్నారు. దానికి ఏం చేయాలి? ఫస్ట్ నా నెట్వర్త్ ఏంటి అర్థం చేసుకోవాలి, నా ఇన్కమ్ ఏంటి అని అర్థం చేసుకోవాలి. నా ఇన్కమ్ అర్థమైన తర్వాత నా మనీ మేనేజ్మెంట్, సపోజ్ నాకు ₹1,00,000 వస్తే నా 10,000 ఎక్కడికి వెళ్ళాలి, నా 20,000 ఎక్కడికి వెళ్ళాలి, నా 30,000 ఎక్కడికి వెళ్ళాలి అంటే జీరో బేస్డ్ బడ్జెట్ అంటారు దాన్ని. జీరో బేస్డ్ బడ్జెట్ ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే ఆలోచించి చేయగలుగుతాడో ఆ వ్యక్తి అప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. అప్పుడు ఆ బ్యాడ్ డేట్స్ నుంచి బయటకు వస్తాడు, గుడ్ డేట్స్ని తీసుకొని ఆయన నెట్వర్త్ ఏదైతే కావాలంటాడో ఈజీగా అచీవ్ అవుతాడు. ఓకే అండి, ఒక సగటు ఉద్యోగి ఉంటారు, ఒక సగటు ఉద్యోగి తన జీతంతో నెల గడిస్తే చాలు అని అనుకుంటుంటారు. కానీ మీరు చాలా సందర్భాలు చెప్తుంటారు, చాలాసార్లు విన్నాం మీరు చెప్పేది. అంటే 50 లక్షల రూపాయల నుంచి కూడా 10 కోట్ల దాకా కూడా సంపాదించు అంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటారు? కరెక్ట్, మంచి క్వశ్చన్ వేశారు నందగారు. 30,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఏదైతే మీరు ఏ వ్యక్తి అయినా శాలరీ పర్సన్, ఇది సాధ్యం. ఇది ఎందుకు సాధ్యం అని అంటే ఒక వ్యక్తి ఫస్ట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యేది మైండ్ సెట్ అంటాను. ఫస్ట్ నువ్వు 30,000ని కరెక్ట్గా యూటిలైజ్ చేయగలిగితే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 సంవత్సరాలలో క్యాల్కులేషన్ నా దగ్గర ఉంది, నేను చేయగలను. అది దాని దిస్ ఇస్ నాట్ లైక్ ఒక రోజులో అయిపోయేది కాదు. క్విక్ రిచ్ ఆప్షన్. దెర్ ఈస్ అ డెడికేషన్, ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉంది, దానికి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటి? సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. రూల్ ఏంటనంటే సపోజ్ ఇక్కడ అందరికీ మన ఇండియాలో ఉన్నాం కాబట్టి అందరం క్రికెట్ అందరికీ తెలుసు. క్రికెట్ తెలుసు కదా. క్రికెట్ బౌలింగ్ అంటే ఏంటి, బ్యాటింగ్ అంటే ఏంటి, 6 అంటే ఏంటి, 4 అంటే ఏంటి, ఇదంతా రూల్. క్రికెట్ ఈజ్ అ గేమ్కి ఒక రూల్ ఉంది. ఆ రూల్కి ఆడే వాళ్ళ వ్యక్తి ఎవరు? ప్లేయర్స్. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఆడేటోడు. ఇది జనరల్ స్టోరీ. సో ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నప్పుడు ఒక రూల్ తెలియకుండా సార్ నేను బ్యాట్ తీసుకెళ్తా, క్రికెట్ ఆడేసిన, కొట్టేసిన, నేను అవుట్ అయిపోయినా, బౌలర్ నాకు బౌల్ అవుట్ అయిపోయినా, నేను అవుట్ అయిపోతే సార్ బ్యాట్ నాదేదే, నేను ఆడతా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? సో రూల్ కదా అది. సో నువ్వు అవుట్ అయినా బయటకు వెళ్ళిపోవాలి. సో సేమ్ అదే పద్ధతిలో ఒక డబ్బు సంపాదించాలా, రిచ్ పీపుల్, బిలియనియర్స్, ట్రిలియనియర్స్ ఎలాగయ్యారు అంటే ఒక రూల్ ఉంటుంది. సో ఆ రూల్ హ్యాస్ టు బి ఫాలో బై ఎవ్రీ పర్సన్. వెల్త్ క్రియేషన్, డబ్బు సంపాదించడం కూడా ఒక గేమ్. ఆ గేమ్కి ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్కి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతికి ఒక ఫ్రేమ్ వర్క్స్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే ఫస్ట్ దెర్ ఇస్ అ 7 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఆ 7 స్టెప్ ప్రాసెస్ ఫస్ట్ నీకు నీ డబ్బులు ఎంత, ఫస్ట్ నీ నెట్వర్త్ ఏంటి అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నెట్వర్త్ అంటే చాలా మందికి తెలియదు. నెట్వర్త్ ఏంటి? దాని తర్వాత ఫస్ట్ నీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా, మీ లైఫ్లో వాట్ ఈజ్ ఎమర్జెన్సీ ఫండ్. ఎప్పుడైనా అన్సర్టనిటీస్ వస్తే, ఏమైనా మాకు యాక్సిడెంట్ అయినా, కార్ యాక్సిడెంట్స్ అయినా, బైక్ యాక్సిడెంట్స్ అయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన ఇంట్లో వాళ్ళకి, చాలా మంది అంటారు కంపెనీలో సార్ మాకు ఇన్సూరెన్స్ ఉంది సార్, జనరల్ ఇన్సూరెన్స్ ఉంది. Tier 1, Tier 2, Tier 3 సిటీస్ అని 3 సిటీస్ ఉన్నాయి మన కంట్రీస్లో. Tier 2, Tier 3 సిటీస్లో ఒక 4 నుంచి 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంటే సరిపోతుంది అంటారు. అదే Tier 1 అయితే 10 లక్షల మినిమం ఇన్సూరెన్స్ ఉండాలి. అదే ఒక యాక్సిడెంట్ అయినా, ఒక హెల్త్ ఇన్సూరెన్స్, క్యాన్సర్ అట్లాంటివి వస్తే కొన్ని లక్షలు అయిపోతుంది. ఒక్క చిన్న ఇన్సిడెంట్ ఇంట్లో జరిగితే ఎవ్రీథింగ్ విల్ బి వానిష్డ్ కదా. సో అలాగే మనము ఆ డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ మనకి మెయిన్ ఉండాల్సింది మన ప్లానింగ్, అసెస్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్. ఆ ప్లానింగ్ ఏంటి? ఫస్ట్ నా కరెంట్ ఇన్కమ్ ఏంటి, నా మనీ మేనేజ్మెంట్ ఏంటి, మనీ మేనేజ్మెంట్లో జీరో బేస్డ్ బడ్జెట్ చేయాలి. దాని తర్వాత నీ రిటైర్మెంట్ ఫండ్ ఏంటి, ప్లస్ నీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఏంటి, చిల్డ్రన్కి సంబంధించిన మేనేజ్మెంట్ అంటే వాళ్ళ మ్యారేజ్ పర్పస్. ఇప్పుడు ఇండియాలో మ్యారేజ్ ఈజ్ సొసైటల్ ప్రెషర్. పక్కోడు ₹1,00,00,000 పెళ్లి చేశాడు అని అంటే నేను 1,50,00,000తో పెళ్లి చేయాలంటాడు. నేను 50 లక్షలు చేస్తే పక్కనోడు 50 లక్షలు చేయాలి. చాలా మంది సొసైటల్ ప్రెషర్లో పెళ్ళిళ్ళకి అయిపోతుంది, దాంట్లోకి అప్పుల్లో గురిపోతున్నారు చాలా మంది. ఇప్పుడు అమ్మాయిలకి ఎట్లా కట్నాలు ఇచ్చి చేసుకుంటున్నారో అలాగే ఈ ఎగ్జామ్షన్ ఏమంటారు దాన్ని, టోటల్గా ఎక్స్పెన్సెస్, టోటల్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ని కూడా అలాగే ఇంక్రీజ్ అయిపోతున్నాయి. ఈ విషయాన్ని కూడా తెలియకుండా జస్ట్ అప్పుడు చూసుకుందాంలే అని అంటారు. అంటే హ్యూమన్ టెండెన్సీ ఆ విధంగా మారిపోతుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్. ఇండియాలో ఒక చిన్న నార్మల్ స్కూల్కి వెళ్ళినా కానీ మినిమం ₹1,00,000, 50,000 లేకుండా ఫీజెస్ లేకుండా ఏ స్కూలు లేదు, గవర్నమెంట్ స్కూల్స్ తప్ప. నార్మల్ స్కూల్కి ఎక్కడికి వెళ్ళినా కానీ 50,000 కంటే మినిమం ఎక్కడైనా ఉందా? ఫస్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది. ఎవరైనా దానిపైన వర్క్ చేస్తున్నారు, ప్రతిరోజు అనుకుంటున్నారు తప్పించి నా స్కూల్ ఫీజుకి ఇంత కట్టాలి. కానీ ఎప్పుడైనా ప్లాన్ చేసేవా? నీ నెక్స్ట్ 10 years వరకు నీ పిల్లలకి ప్లాన్ చేసేవా? నీ నెక్స్ట్ ఇంటర్మీడియట్కి ఏమైనా ప్లాన్ చేసేవా? నీకు ఇంజనీరింగ్కి ప్లాన్ చేసేవా? ఫ్యూచర్ ఒకవేళ నీ కొడుకు పెద్దగా అయినా, పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఫారెన్కి వెళ్ళాలంటారు. ఫారెన్కి వెళ్ళాలన్నప్పుడు అక్కడ చదివించాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? మినిమం సగటుగా ఇండియాలో ఒక వ్యక్తి మామూలుగా సంపాదించే వ్యక్తి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ వ్యక్తి వాళ్ళ పిల్లలు మినిమం ఇండియాలో అయితే కన్నా ఆన్ అన్ యావరేజ్ బిలో 50 నుంచి 80 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అదే ఫారెన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ₹1,00,00,000 కంటే ఎక్కువ అవుతుంది. సో దానికి ఎప్పుడైనా ప్లాన్ ఉందా? మీ రిటైర్మెంట్ ప్లానింగ్ చేశారా? రిటైర్మెంట్ ప్లానింగ్ ఏంటి?
సపోజ్ మీ నెల జీతం ₹1,00,000 అనుకుందాం ఎగ్జాంపుల్. ₹1,00,000 నీకు సాలరీ వస్తుందని అంటే, సో నీ రిటైర్మెంట్ ఫండింగ్ ఎంత ఉండాలి? రిటైర్మెంట్ ఫండ్ ఇప్పుడు నీ ఏజ్ 40 సంవత్సరాలు. 60 సంవత్సరాల తర్వాత మీరు మీ పిల్లలపైన మీరు ఆధారపడతారా? మీరు మీ పైన సెల్ఫ్ రిలయంట్గా ఉంటారా? అప్పటికి ఏదో క్లారిటీ లేకుండా మనం పని చేసుకుంటూ పోతే కన్నా ఎలా చేస్తారు? ఈ రూల్స్ అన్ని ఫాలో కావాలి. ఈ రూల్స్ ఫాలో అయిన తర్వాత డెఫినెట్గా రిటైర్మెంట్ ఫండ్, ఎడ్యుకేషన్ ఫండ్, తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్. నీ బ్యాడ్ చెప్పాను కదా, బ్యాడ్ డేట్స్, గుడ్ డేట్స్. బ్యాడ్ డేట్ అంటే చెడు అప్పులు, గుడ్ డేట్స్ అంటే మంచి అప్పులు. ఈ 2 అప్పులను ఐడెంటిఫై చేసుకొని బ్యాడ్ అప్పుల్ని తీసేసి ఇన్వెస్ట్మెంట్స్కి ముందరికి తీసుకెళ్ళగలిగితే అది ఈ స్టెప్స్ని ఎవరైతే క్రిస్టల్ క్లియర్గా ఫాలో అవుతారో వాళ్ళు డెఫినెట్గా అచీవ్ అవుతారు. ఓకే మధు గారు, మా సుమన్ టీవీ కర్నూలు స్టూడియోకి వచ్చి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఆర్థిక అవసరాలను ఏ విధంగా తీర్చుకోవచ్చు, అలాగే ఆర్థికపరమైన అనర్థాలను ఏ విధంగా అధిగమించవచ్చో చక్కగా విశ్లేషించి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నంద గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ హానర్ టు బి.